ఉండాలి, కానీ అక్కడ సినిమా రిలీజ్ అయితే కొట్టుకునే పరిస్థితి ఉంది కదా, అది పబ్లిక్ న్యూసెన్స్ కదా మన వాళ్ళు చేసిన పని. అదే ఇక్కడ అట్లా రాజకీయ నాయకులను మోడీ కూడా గారు తీసుకెళ్లి అక్కడ గుంపులు గుంపులుగా ఊరేగింపుగా తీసుకెళ్లి సభలు సన్మానాలు. అదే అంటే ఈ రెండు వర్గాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ కూడా. ఇప్పుడు ఇండి కుటుంబం వాళ్ళు ఉన్నారు, ఎన్డీఏ కుటుంబం వాళ్ళు ఉన్నారు. ఇవి ఏమైతుంది అంటే అక్కడే రాజకీయాలు ప్రభావితం చేసే పరిస్థితి ఏముండదు, కానీ అక్కడ ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. వీళ్ళెవరు వాళ్ళ రాజకీయ విధానాలు తీసుకొచ్చి మన దగ్గర మాట్లాడడం ఒకటి. రెండోది అమెరికా విదేశాంగ విధానాలు కానీ అమెరికా గురించి కూడా వీళ్ళు జోక్యం చేసుకోవడం. ఇప్పుడు నువ్వు వచ్చింది పని చేసుకోవడానికి, నువ్వు వచ్చింది బతకడానికి, నువ్వు మా విధానాల మీద నువ్వెవడు మాట్లాడడానికనే ఆ ఒక అహంకారం మీద వాళ్ళకి వస్తుంది, తప్పనిసరి వస్తుంది కదా. అదే వచ్చింది ఇప్పుడు అక్కడ మన పట్ల వ్యతిరేకత. నేను చెప్పిన అన్ని ఆర్థిక రాజకీయ సామాజిక కారణాలు పనికి వస్తున్నాయి. సామాజిక ప్రజలు ఈ రకంగా వాళ్ళు ఫీల్ అవ్వడము ఓకే సార్, కానీ దీనికి ఆజ్యం పోస్తూ ఈ సావేజ్ చేసినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో, భారతీయులు చైనీయులు వీళ్ళందరూ ల్యాప్టాప్ పట్టుకున్న గ్యాంగ్స్టర్స్, తర్వాత భారత్ అంతా హెల్ హోల్ అని చెప్పేసి ఆయన ఏదైతే పోస్ట్ చేశాడో దాన్ని అధ్యక్షుడే రీపోస్ట్ చేయడంతో అనవసరంగా లేనిపోని ఈ మధ్య కాన్ఫ్లిక్ట్స్ రావా సార్ ఇక్కడ అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ కు అను అక్కడ అమెరికన్స్ కు మధ్య? ఖచ్చితంగా వాళ్ళకి ప్రేరేపించినట్టే కదా, అధ్యక్షుడే ఈ రకంగా ఫీల్ అవుతున్నాడు అని అంటే భౌతిక దాడులకు దిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకనే ఫార్వర్డ్ చేసే ముందు ఏ మెసేజ్ అయినా మనం చాలా వరకు టక్కున ఫార్వర్డ్ చేసేస్తుంటాం, మంచిదా చెడ్డది. ఆయన ఫార్వర్డ్ కాకుండా దాన్ని ట్యాగ్ చేసిండు, దానివల్ల ఏమైంది, ఆయన అసలు రాజకీయ విశ్లేషకుడు పేరు కూడా మైకేల్ పేరు కూడా గుర్తు కూడా ఉండదు, అప్పుడు చేసిండు. ఆ పిచ్చి పనిని ఈయన పిచ్చి పని చేసి మరి దాన్ని పెంచుకున్నాడు కదా. ఒక అఫీషియల్ గా ఒక దేశ అధ్యక్షుడే ఈ మాట మాట్లాడిన అన్న మాట వచ్చింది కదా. తర్వాత సవరించుకున్నా కూడా ఒకసారి ఇప్పుడు కాలు దారితే వెనక్కి తీసుకోవచ్చు, నోరు దారిండు, సమస్య అది కదా. దానివల్ల వస్తున్న సమస్య. సంవత్సరం అందరికి కోపం వచ్చింది, నా మిత్రుడు బాగున్నాడు ఇక్కడ ఉన్నాడు అన్నట్లు ఆపోయింది. అందుకని ఇరాన్ ఎంబసీ కూడా ఇవాళ హైదరాబాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని నిన్ననే ఇచ్చింది ఏంటంటే, సమస్య లేదు, మీరు భారతదేశం చైనా అద్భుతమైన వారసత్వ మన సంపద ఉన్న దేశాలు, వాళ్ళని మీరు ఎంత నరకం అంటారా, సమస్య లేదు, ఈ స్వర్గాలు ఎగిపోమన్నారు. అందుకని రామచంద్రుడు రామాయణంలో లక్ష్మణుడు అడిగితే కాదు కాదు జన్మభూమి స్వర్గాదపి గరిచేసి అన్నాడు. అందుకని మనకంటే రాజ్యం లేదు పొమ్మన్నాడు. అందుకని మనం కూడా అపీల్ అయితే కాదని కాదు, ఆ ట్వీట్ కు ఈయన ఆ విశ్లేషణకు ఈ ట్వీట్ చేయడం దాన్ని జత చేసి మంచిది కాదు. వీడియో 10 నిమిషాలు ఉన్నట్టుంది, 3 నిమిషాలు, దాన్ని ఈయన ట్వీట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అమెరికా అధ్యక్షుడే అధికార ముద్ర దానికి వేయడం వల్ల విమర్శల పాలవుతున్నాం. ఎప్పుడు కూడా ట్రంప్ వివాదాస్పదుడే. అధికంగా చెప్తున్నాను, పోస్ట్ ట్రూత్ భావన మంచి, పోస్ట్ ట్రూత్ థియరీకి మంచి ఉదాహరణ. ఆయన అవసరం ఉందా లేదా, మరి ఇప్పుడు ట్రంప్ నా మంచి మిత్రుడు దేశానికి అధ్యక్షుడు ఉండడానికి కదా, మరి ఆ మాట జ్ఞాపకం రాలేదు అప్పటికి, ఆ ట్వీట్ చేసినప్పుడు గుర్తురాదా, దాన్ని రీపోస్ట్ చేసినప్పుడు గుర్తురాదా. అందుకని ఇవన్నీ అడుసు దొక్కనేలా కాలు అడిగిన, అడుసు దొక్కిండు కాలు గడుగుతున్నాడు ప్రతిసారి. ఇది ఒకటేం కాదు, అది ఇలాంటివప్పుడే ట్రంప్ డ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటో కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి సార్. మీరు అన్నట్టుగా మోదీ నాకు చాలా మిత్రుడు అని చెప్తాడు, మరి జాతీయ అహంకార వ్యాఖ్యలు మాత్రం సమర్థిస్తూ ఇలా రీపోస్ట్ చేస్తారు. మన మోడీ పోయి ప్రచారం చేసిండు ట్రంప్ కదా, మనకు ప్రచారం చేసిండు. ఇప్పుడు చాలా మంది విమర్శకులు అదే అంటున్నారు, మిత్రుడు కదా మన దేశానికి ద్రోహం చేస్తున్న సంగతి అని. ఇప్పుడు అదే తమ్ముడే పేకాడే అన్నట్టు దేశాల మధ్యన విదేశ సంబంధాలు అట్లాగే ఉంటాయి. ఇద్దరు మిత్రులు ఎంత మాత్రం వాళ్ళ విదేశాంగ విధానం వాళ్ళు మార్చుకుంటారా, మన విదేశాంగ విధానం మనం మార్చుకుంటామా? అన్నిటి స్నేహితులు కూడా ఉంటారు. మన స్నేహితులు అంటే రష్యాలు అంటే మన స్నేహితం, నిజంగా స్నేహితుడు అంటే నిజమైన స్నేహితుడు రష్యాలు అంటే. నిజమైన గట్టి శత్రువు అంటే చైనానే గట్టి శత్రువు. ఇటుగా అటు నా ఉదర్ నా ఇద్దరు అంటారు. అమెరికా అటువంటిది అన్నట్టు, నమ్మదగ్గ మిత్రువు కాదు, నమ్మదగ్గ శత్రువు కూడా కాదు. గట్టిగా శత్రుత్వం అయిద్దామంటే గట్టి శత్రువు కూడా కాదు, పోనీ మిత్రుత్వం అయిద్దామంటే అసలు మిత్రుడు, నమ్మదగ్గ మిత్రుడు కూడా కాదు. అందుకని ఇవాళ మన దేశాలను పూరనాడడం వల్ల మన దేశభక్తిని పెంచే ప్రయత్నం చేసిండు, మనందరిని ఐక్యం చేసే పని చేసిండు కదా. ఇక్కడ మనకు వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా ట్రంప్ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న ట్రంప్ రిపోర్ట్ చేసిన తర్వాత మన దగ్గర వేరువేరుగా ఉండి మోడీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ మాట తప్పు ట్రంప్ది అనే మాట వచ్చేసింది కదా. అంటే ఒక రాయి విసిరి, మన భారతీయ సమాజంలో ఒక రాయి విసిరి కల్లోల తరంగాలు సృష్టిస్తే అవన్నీ ఏకమైతే మళ్ళీ పోయిన తర్వాత నిజంగా ఒక రాయి విసిన తర్వాత 1 నిమిషానికో 2 నిమిషాలకో మళ్ళీ నిశ్చలంగా మారుతుంది కదా. అదే జరుగుతుంది ఇప్పుడు. మనకు అందరం ఏకమయ్యే పరిస్థితి తీసుకొచ్చిండు. వాడి తిట్లు మనకు దీవలేని అని నేను అంటున్నాను. ఇప్పుడు 40% మంది అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు అక్కడ నుంచి బయటకు రావాలి అని ఆ సర్వేలు చెప్తున్నాయని అన్నారు. సరే, ఒకవేళ ఆ సర్వేలే నిజం అనుకుందాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆల్టర్నేట్ కంట్రీస్ ఏంటంటారు? కెనడా, జర్మనీ, లేదు అని అంటే స్వదేశాలకు వచ్చేయడం, ఇండియాకు వచ్చేసి ఇక్కడ కొత్తగా మళ్ళీ వాళ్ళ టాలెంట్ని మన దేశానికే పంచడం బెటర్ అంటారా? మరి వాళ్ళు నిజంగా కనుక వచ్చేస్తే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, జాబ్ మార్కెట్ కావచ్చు, వాళ్ళకి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది?
మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే పెళ్లి మీద ఒక జోక్ ఉంది, కొంచెం సామాన్య ప్రజలకు సీరియస్ గా ఉంది. పెళ్లి అయిన వాడు అరలో నుంచి ఎప్పుడు బయట పడతాడు, ఆ గదిలో నుంచి ఎప్పుడు బయటతామని చూస్తాడు. అందరి పట్ల కదా, నా పట్ల అయితే అస్సలు. కానీ అదే కనుక బయట ఉన్న పెళ్లి కానివాడు ఆ గదిలోపటికి ఎప్పుడు పోదామని చూస్తున్నాడు, సంసారం చేద్దాం పిల్లలు కదాం అనుకుంటాడట. అట్లానే ఇక్కడ సేఫ్ సైడ్ ఉండే అమెరికాలో ఇది మనిషి మనస్తత్వం ఏంటంటే నిశ్చలంగా ఉండలేడు మనిషి, ఎప్పుడు కూడా ఆశాజీవి, రేపటి మీద ఆశ, ప్రాణాన్ని నిలిపేది రేపు, గాయాన్ని మాన్పేది మరుపు అని ఆత్రేయ గారు ఎప్పుడో రాశారు. అందుకనే వాళ్ళు నిశ్చలంగా ఉండలేదు, దీన్ని ఏదో మార్పు కావాలని కోరుకుంటారు. అటువంటి వాళ్ళు 40% మంది అంటారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే అక్కడ సేఫ్ సైడ్ మంచి జీవితం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడ్డ సంగతి నేను కరోనా తర్వాత చెప్పిన. కరోనా తర్వాత 3 ఏళ్ళు బాధపడ్డాను కూడా ఇక్కడ. అందుకనే ఏదో ఆశతో రావడం వేరు, ఒక ఆశయంతో రావడం వేరు. మన కన్నవారి కళలు కూడా మారాలంటున్నాడు. ఇప్పుడు ఈ డాలర్ మనం ఎప్పుడైతే డాలర్ పెత్తనము, దాంతో పాటు ఈ మధ్యన వచ్చిన వీసా గొడవలు, అంటే సుంకాల గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ కన్నవారి కళలు కూడా అందరూ అమెరికానే గోల్ చేసుకొని, మావాడు ఎక్కడ ఉంటాడంటే ఇప్పుడు గల్లీ గల్లీకి ఒకడు ఉంటుంది కదా అమెరికాలో, లేడుగా సమస్య లేదు, ప్రతి కుటుంబంలో ఎవరైనా ఒకడు ఉంటారు. అసలు టౌన్ లో కాదు సార్, ఊళ్ళల్లోకి వెళ్తే, విలేజెస్ కి వెళ్తే, గ్రామాల్లో ఖచ్చితంగా ఇంటికి ఒకళ్ళు విదేశాల్లోనే ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు. ఖచ్చితంగా. అంతకుముందు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉండని వాడు ప్రతి కుటుంబం హైదరాబాద్ సంబంధం ఉండేది. హైదరాబాద్ మీద అంత మమకారం ఎందుకు అంటే, అరే మా ఇంటి పక్కడు మా మనవడుకున్నాడు సార్, నాకు ఎందుకు ఉండదు హైదరాబాద్ మీద అన్న. అట్లా ఇది కూడా ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక్కరు గ్రామాలకు వెళ్తే కూడా తప్పనిసరి అమెరికాలో ఉన్నాడు, మా మనవడు ఉన్నాడు అని గర్వంగా మీసాలు మెలేస్తూ కర్ర పట్టుకొని తిరుగుతుంటాడు. అందుకని ఏమంటా అంటే ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయంటే ఇప్పుడు ఆ కన్నవారి కాలం మారాలి. మనకు ఆల్టర్నేటివ్ ఉన్నది కరెక్ట్, ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది. కెనడాలో ఇంకొక రకమైన సమస్యలు ఉంటాయి కాదంటలేదు. బ్రిటన్ ఉంది, బ్రిటన్ అయితే వీసాలు దారి తెలిసిన భారత ప్రజలు యథేచ్ఛగా రావచ్చు, ద్వారములు తెరిచి ఉన్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు మొన్న ప్రకటించింది కదా ఏది ఇది వీసా జరుగుతున్నప్పుడు. ఇంకా చాలా ఫ్రాన్స్, జర్మనీ అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మన వాళ్ళకు. నైపుణ్యం ఉన్నవాడు ఎక్కడైనా బతుకుతారమ్మా, తెలివి ఉన్నోడు బండ మీద పావుషాలు ఉట్టించుకొని బతుకుతారని సామెత కదా, సమస్యలు ఎక్కడైనా బతుకుతారు. కానీ మనకు అమెరికా మాత్రమే ఆఖరి లక్ష్యం అనుకుంటే ఇప్పుడు ఇబ్బందిలే అంటుంది. నా మిత్రులు చాలా మంది ఇండియాకి వచ్చి పోదాం అనుకున్నాడు, పెళ్లిలోకి పేరెంటాలకు వస్తాం అనుకున్నాడు కూడా భయపడుతున్నాడు, వస్తే ఏమవుద్దు. ఈ ట్రంప్ వేదా కొద్ది రోజులు 3 ఏళ్ళు కష్టమే సార్ అనే మాట అంటున్నారు. కనుక ట్రంప్ ఈ వ్యాఖ్యలను రీపోస్ట్ చేయడం, దానివల్ల వచ్చిన సమస్య ఇది కొద్ది రోజులు సంచలనం ఉంటుంది, మళ్ళీ అందరం మర్చిపోతాం, మార్పు సహజం కనుక మర్చిపోతాం. కానీ ట్రంప్ మాత్రం ఎప్పటికైనా మనకు భారతీయులకు డేంజరస్ అంటున్నాడు. నేను ఎంత మిత్ర దేశం అని అనుకుంటున్నా కూడా ట్రంప్ ఉన్న రోజులు అది అవుతుంది. కానీ ఆయనకు కూడా అనుభవానికి వచ్చింది, మన వాళ్ళు పనిచేస్తలేరు, తక్కువ జీతానికి పనిచేయరట, ఆ జీతమే కావాలన్నట, ఇంట్లో కూర్చుంటామని అంటున్నారు. కానీ మన వాళ్ళని కూడా చెడగొట్టింది అమెరికానే. వర్క్ కల్చర్ ఉంది కానీ మన వాళ్ళకి పొదుపుతనం ఉంటుండే. మన దగ్గర ఎప్పుడైనా చూడండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు పెళ్లిళ్ళు కట్ట చూస్తామో, కనీసం వచ్చే 2 తరాల కన్నా మనం ఆస్తి మిగిలి చచ్చిపోదాం అనుకుంటాం. కానీ మన వాళ్ళు అక్కడికి పోయి దీన్ని పాటిస్తుంది. చాలా మంది దీన్ని పాటించడం వల్ల ఆస్తులు పెరిగినాయి. అమెరికా ప్రజలకి ఏంది, వారాంతంలో మొత్తం ఖర్చు పెట్టాలి, మళ్ళీ కొత్త వారం మందు పెడితే మళ్ళీ వెచ్చలు చేతిలో చిప్పట్టుకుని తిరుగుడే, మళ్ళీ వారం దాకా జీతం వచ్చేదాకా మళ్ళీ అదే పని కదా వాళ్ళది. అందుకని మనది అట్లా కాదు. వాళ్ళు ఏం చేసినండి, పొదుపరితనం. మన భారతీయత ఏముందంటే 2008లో పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది, ప్రపంచం అంతా అతలాకుతలైంది. మన అమెరికాలో ఉన్నవాడైనా ఇండియాలో ఉన్నవాడు ఎందుకున్నారు, మన పొదుపరితనం వచ్చే రేపటి మీద మనకు ఆశ, దానివల్ల మిగిల్చుకుందామనే. అది లేకపోవడం వల్ల మన ఆస్తులు పెరుగుతున్నాయి. అక్కడ లోకల్ వాళ్ళేమో ఎప్పటికీ అదే స్థితిలో ఉంటున్నారు. వారాంతంలో ఎంజాయ్ చేయడం, మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేయడం, దానివల్ల వస్తున్న సమస్య అంటే ఇది కల్చర్ సంబంధించిన అంశం, ఒక రకంగా సెంటిమెంట్ సంబంధించిన అంశం. మన వాళ్ళు అక్కడ విజయం సాధించడానికి అది కారణం. సంపాదించిన ప్రతి పైసలు కూడా ఇంటికి పంపడం, ఇక్కడ ఆస్తులు పెరుగుతున్నాయి. మరి ఎన్ఆర్ఐలు తక్కువ సేవ చేస్తున్నారు మన భారతదేశానికి. అసలు ఘనమైన సేవ చేసిన ఎన్ఆర్ఐ మన మహాత్మా గాంధీ కదా. మహాత్మా గాంధీ మనకు జనవరి 9, 1914లో మన దగ్గరకు వచ్చిండు. ఆనాడు ఏం మోసుకొచ్చిండు, దక్షిణ భారతదేశాన్ని విప్లవం, సత్యాగ్రహ విప్లవాన్ని తీసుకొని వచ్చాడు భారతదేశం స్వాతంత్రం కోసం. అటువంటి ఎన్ఆర్ఐ దేశం, మన పుట్టిన దేశం మనది కనుక సమస్య లేదు. మన ఎన్ఆర్ఐలు మన ఆస్తి. కానీ దీన్ని అక్కడ పోయి ప్రదర్శించకండి, అక్కడ పోయి మీరు భంగపడకండి. మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే అందరూ బాగుంటారని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ టు రాజ్ న్యూస్.